కూటమి ప్రభుత్వ వైఫల్యాలు వైఎస్ జగన్ కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి భయంతోనే చంద్రబాబు లోకేష్లు నిత్యం కుట్రలకు పాల్పడుతున్నారని అంబటి ఆరోపించారు. వైఎస్ జగన్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ గా చేసుకుని 7 నెలలుగా ప్రతిరోజు పచ్చి అబద్ధాలతో అద్భుతమైన కథలను అల్లి తమ అనుకూలైళ్లలో మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఎల్లో మీడియాకు మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు వార్నింగ్ ఇచ్చారు. గుంటూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో సోమవారం అంబటి మీడియాతో మాట్లాడారు. పిచ్చి కథనాలు రాస్తే చూస్తూ ఊరుకోం, మళ్లీ మా చేతిలోకి పగ్గాలు వస్తాయి. అయినా మేము మీలా కక్ష సాధింపులకు పాల్పడమన్నారు. గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్లి వస్తుండగా చనిపోయిన వారి కుటుంబాలను పవన్ ఎందుకు పరామర్శించలేదు? చనిపోయిన వారికి 2 కోట్లు నష్టపరిహారం ఇవ్వాలి. పుష్ప 2 ఘటనపై స్పందించిన పవన్ గేమ్ చేంజర్ మృతుల కుటుంబ సభ్యుల దగ్గరికి ఎందుకు వెళ్లలేదు? సంఘటన ఎక్కడ జరిగిందనేది కాదు, ఎవరి వల్ల జరిగిందనేది ముఖ్యం. అభిమానుల ప్రాణాలకు విలువ లేనట్లుగా మాట్లాడుతున్నారు. రోడ్డు బాగాలేదని పవన్ చెప్పడం విడ్డూరంగా ఉందని అంబటి రాంబాబు అన్నారు. రిజిస్టర్ చేయించుతున్నారు. నిన్న మొన్న ప్రచారం జరిగింది. ఇబ్రహీంపట్నంలో ఒక సబ్ రిజిస్ట్రారు లేఖ రాశాడని, అదేదో చిన్న చిన్న ఛానల్స్లో వచ్చింది. అక్కడ ఇక్కడ ఏదో 0.5%, 5%, 2%, 1% ఉన్న బుడ్డ ఛానల్స్ ఉన్నాయి కొన్ని. వాటిలో విస్తృతంగా తిప్పారు. తిప్పి తరువాత మెయిన్ స్ట్రీమ్లో ఉన్నటువంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి పత్రిక ఈనాడు, దాంతోపాటు మరొక పత్రిక, ఈ పత్రికలు మళ్ళా దాన్ని తెర మీదకు తీసుకొచ్చి ఫస్ట్ పేజీలో వార్తలు రాశారు. బినామీ బూచోళ్ళు అని. వీళ్ళు ఎక్కడి దాకా వెళ్ళారంటే, ఈ సబ్ రిజిస్టార్ చాలా అన్యాయాలు, అక్రమాలు, భూదందాలు, దొంగ రిజిస్ట్రేషన్స్ విశాఖపట్నంలోవి, రాజమండ్రిలోవి, ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి చోట అనేక చోట్ల ఇవన్నీ చేశారు. దీని వెనకాల ఎవరో చీమకుర్తి శ్రీకాంత్ ఉన్నాడు. ఆ చీమకుర్తి శ్రీకాంత్ జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి అయినటువంటి భారతమ్మ గారికి బినామీ వేల లక్షల కోట్ల రూపాయలు గోల్మాలైపోయింది అని ఒక కథనాన్ని మళ్ళా తెర మీదకు వండి వార్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు ఈ శ్రీకాంత్ కాదు సింగ్, ఈ సబ్ రిజిస్టార్? ఆయన ఏంటి, ఈ నెల 3వ తారీఖున ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక విషయం ఇక్కడ మీకు చెప్పాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే 2023 నవంబర్ 17న ఈ ధర్మసింగ్ అనే సబ్ రిజిస్ట్రార్ నివాసంలో ఏసీబీ దాడులు జరిపింది. ఇతను ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఉన్నాయని, అవినీతి విచ్చలవిడిగా చేస్తున్నాడనేటువంటి ఆరోపణలు రావడంతో 2023 నవంబర్ 17వ తారీఖున, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈయన మీద ఏసీబీ దాడులు చేసింది. ఇంటి మీద సోదాలు చేసింది. ఆయనకున్నటువంటి పలు ప్రాంతంలో ఉన్నటువంటి ఆస్తుల మీద దాడులు చేసింది. ఇంట్లో ఉన్నటువంటి ఈ సింగు గారు గోడ దిగి పారిపోయాడు. ఆ రోజున మొన్న దొరికాడు 3 రోజుల క్రితం. అప్పుడు దాకా దొరకల, పరారీలో ఉన్నాడు. ఎవరు ఈ సబ్ రిజిస్ట్రార్ సింగ్ అంటే, ఆయన పేరు పెద్ద సింగ్, దాని పేరేంటి, ఆయన బాలనాగ ధర్మసింగ్. ఈయనేంటి ఆయన కథ అంటే, 2014 నుంచి 2019 వరకు విజయవాడ ప్రాంతంలోనే సబ్ రిజిస్ట్రార్గా ఉన్నారు. చాలా అవినీతి ఆరోపణలు ఆయన మీద వచ్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన మీద యాక్షన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే పారిపోయి మొన్న దొరికాడు 3వ తారీఖున. దొరికిన తర్వాత ఆయన కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఆయన కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆయన రిమాండ్కి పంపారు. రిమాండ్లో నుంచి ఒక అద్భుతమైన లెటర్ రాశాడండి. ఎవరికి? చంద్రబాబు నాయుడు గారికి.
వాళ్ళ అబ్బాయి లోకేష్ గారికి ఒక లెటర్ రాశాడు. ఏమని ఇవన్నీ కూడా శ్రీకాంత్ చెప్తే నేను చేశాను, శ్రీకాంత్ దీనిలో బాధ్యుడు. ఎవరు ఈ శ్రీకాంత్ అంటే మళ్ళా ఎల్లో మీడియా రాస్తూ ఉంది. శ్రీకాంత్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణికి సన్నిహితుడు. అంటే చుట్టి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి సతీమణికి చుట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ముందేమన్నారంటే ఈ శ్రీకాంత్ అనే వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి గారి బినామీ అని ముందు ప్రచారం చేశారు. అరే అది చాలదులే, ఇంకొద్ది పెంచుదామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన సతీమణి మీద రాయడం కోసం మళ్ళా వండారు. నేను అంట, అయ్యా వండేవాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి అయ్యా, కాస్త ఎడిటింగు స్క్రిప్టు కరెక్ట్గా రాసుకోండి. ముందే సజ్జల పేరు చెప్పడం, తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పడం, ముందే జగన్మోహన్ రెడ్డి గారి మీద పేరు చెప్పేటట్టుగా మీరు ఏర్పాటు చేసుకోవాలి. ఆయన ఒక లెటర్ రాశాడు జైల్లో నుండి.